వాళ్ళు మృతి చెందడం కొంచెం బాధాకరమైన మన దేశం కోసం బాగా ఫైట్ చేసి వీరమరణం పొందారు. సో ఒక రకంగా చూసుకుంటే బాధ ఉన్నా, ఒక రకంగా చూసుకుంటే మనం ఇంత సేఫ్గా ఉండడం వల్ల వాళ్ళు అక్కడ ఫైట్ చేయడం వల్ల మనం ఇక్కడ సేఫ్గా ఉన్నాం. సో వాళ్ళు ఎంత ఫైట్ చేసినా మనం కూడా మన జాగ్రత్తలో మనం ఉండాలి అని చెప్పేసి నేను ప్రజలందరినీ కోరుకుంటున్నాను. సో వాళ్ళ తరఫున నేను మౌనం పాటిస్తున్నాను. వాళ్ళకు కొంచెం వాళ్ళ ఫ్యామిలీకి కొంచెం నా ప్రగాఢ సానుభూతి అనుభవిస్తున్నాను. దీనికి సంబంధించి కూడా ఎవరైతే మురళి గారు చనిపోయారో తను వాళ్ళ తల్లిదండ్రులు ఆర్మీలోకి జాయిన్ అవ్వద్దంటే దేశ సేవ కోసం నేను కష్టపడతాను, మరణించడానికైనా సిద్ధము అని చెప్పేసి నా మాటలు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అవునండి, వాళ్ళు అంటే అలాంటి ఒక ఫ్యామిలీ నుంచి బయటికి వచ్చి మన దేశాని కోసం ఫైట్ చేశాడని అంటే అది మన ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. ప్రతి ఒక్క యువత కూడా, నెక్స్ట్ వచ్చే జనరేషన్ పేరెంట్స్ కూడా మన భారత అన్ని రంగాల్లో మనం ఉండాలి అని చెప్పేసి పేరెంట్స్ పిల్లలకి ముందే ప్రోత్సహించి వాళ్ళని కూడా సపోర్ట్ చేస్తూ మన కూడా ఆర్మీలో జాయిన్ చేస్తూ, ఆర్మీ కానీ ఏదైనా నేవీ కానీ ఎయిర్ ఫోర్స్ కానీ ఏదైనా కూడా ఒక రంగంలో మనం కూడా ఉండాలి అని చెప్పి మనమే మోటివేట్ చేసుకుంటూ ఉండాలన్న. సో అది నేను చెప్పే యువతకి. నాకు ఎలాగో ఆ ఛాన్స్ లేదు. సో నేను అవుదాం అనుకున్నా, నాకు అవ్వడానికి ఛాన్స్ లేదు. సో నేను వేరే ఫీల్డ్ వెళ్ళిపోయాను. నెక్స్ట్ వచ్చే యువత కూడా ఆలోచించుకొని సో మన దేశ భద్రత రక్షణ కోసం ఫైట్ చేస్తూ ఉంటే మనం ఇక్కడ సేఫ్గా ఉంటామని చెప్పి నా ఒపీనియన్ అన్న. వాళ్ళు అక్కడ ప్రాణాలు అర్పిస్తుంటే వాళ్ళ ప్రాణాలు అర్పించడం వల్లే మనం ఇక్కడ సేఫ్గా ఉంటాం. ప్రాణాలు అర్పించడం కాదన్న, వాళ్ళు ఆ ప్రాణాలు అర్పించడం గురించి కాదు, వాళ్ళు అంతగానో ఫైట్ చేస్తూ వాళ్ళు మనకు అక్కడ ఉన్నారు అని చెప్పేసి మనం ఇక్కడ భరోసాగా ఉంటున్నాం చూడు, దాని గురించి నేను ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. కానీ వాళ్ళు అక్కడ వాళ్ళు వాళ్ళ ప్రాణాలు అర్పించడం వల్ల మనం ఇక్కడ బాధపడుతూ ఉంటే కుదరదు. సో మనము దేశానికి ఏదో ఒకటి చేస్తూ ఉండాలి, దాని గురించి నేను చెప్తున్నానన్న. సో మనము ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని మనము ఆర్మీలో జాయిన్ అయ్యి ఏదైనా ఒక నేవీ కానీ ఆర్మీ కానీ ఏదైనా చేస్తూ దేశానికి ఏదో ఒక సేవ చేయాలని చెప్పేసి నేను నా తరఫు నుంచి నేను అనుకుంటున్నాను. మురళి గారి స్నేహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తున్నమాట, ఒకవేళ సరిహద్దుల్లో కనుక నేను మరణిస్తే నా మృతదేహం పైన జాతీయ జెండా పండి అని చెప్పేసి కూడా అన్నమాట. స్నేహితులు చెప్తూ కన్నీటి పెడుతున్నారు. అవునండి. సో అది బాధాకరమైన విషయం కావచ్చు, కానీ అలా చెప్పడం తను నేను ఏం చేసినా నేను ఇండియాకే చేస్తున్నాను, సో భారతీయుల కోసం నేను ఏదేం చేస్తున్నాను అని చెప్పేసి తన మాటలు ఏదైతే ఉన్నాయో అది అక్షర సత్యం అన్న. సో అది మనం ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి, అలా ఉండాలి ప్రతి ఒక్క పౌరుడు అని చెప్పేసి.